ఆర్థిక నేరగాళ్ళు ఉంటారండి, వేల కోట్లు దోచేశారు. వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ గొడవ లేదు. ఏదో సంతకాలు తీసుకుంటామని చెప్పి సైలెంట్గా తీసుకొచ్చి లోపల పెట్టి మీరు కొట్టకపోతే చంద్రశేఖర్ గారు అంత పెద్ద ఆయన అక్కడికి వచ్చారు, రాహుల్ కిషోర్ గారు అంత పెద్దోళ్ళు, ఊళ్ళో పెద్దోళ్ళు ఆడు, రిటైర్డ్ సర్వీస్ మ్యాన్ ఆడు, హైయెస్ట్ సివిలియన్ అథారిటీ కింద వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. ఆయనకి మీరు ఎందుకు చూపించట్లేదు? ఆయన ఎందుకు చూపించట్లేదు? వీళ్ళు కొట్టకపోతే ఎందుకు చూపెట్టకుండా ఉంచారు? అసలు ఏముంది ఇందులో? ఏంటి ఏదో ఫేస్బుక్లో రెండు పోస్టులు పెడితే జనాల్ని ఇంట్రార్గేషన్లా రోజులు ఇంట్రార్గేషన్లా లోపలెట్టి ఎవరికి తెలవకుండాను ఎఫ్ఐఆర్ లేవంట అక్కడ. పాపం వాళ్ళేమో ఒక ఆయన నేను రైతు కూలీనండి, నాకేం తెలియదు, పెద్ద ఎఫ్ఐఆర్ ఏం తెలియదండి, ఏం చూపించలేదు మాకు, తీసుకుపోయారు ఎంతో వచ్చాను. ఎఫ్ఐఆర్ ఏదంటే చూపించట్లేదు. అక్కడ అడిగిన లైవ్ వీడియోలు ఉన్నాయి కదా, పోలీసులతో డైరెక్ట్గా మాట్లాడిన వీడియోలు ఉన్నాక ఏళ్ళలో కొడతమని జరిగిందండి, పక్కాగా కొట్టారు, అందులో అనుమానం అయితే లేదు. ఏదో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే మనుషులు కొడతారా మీరు? పెద్ద పెద్ద అనకుండా మాటలన్నీ అనేస్తున్నారు, చెయ్యకుండా దుర్మార్గ నేరాలన్నీ చేసేస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద వదిలేస్తారా మీరు? అక్కడ ఏ గొడవలో లేవా మీకు? ఈ యామినేని సాధినేని ఈ మహాపతివ్రత మీకు వచ్చేసిందా? అంత పెద్దదా బాబో? అయ్యి బాబోయ్, మరి ఈవిడ మాటలేంటి? మహాతల్లి ఈవిడు ఈ పతివ్రతని ఏదో అనేసారు, ఆవిడ నోట్లో ఏమన్నా అనేచ్చు, మల్లెపూలు నలుపుతుంది తప్ప ఏం లేదు, పావలా కాయతున్నట్టు మా లోకేష్ బాబు 2000 నోట్ అని చెప్పి 3 ముక్కలు ఆడేవాళ్ళు ఈవిడ మాట్లాడచ్చు, తప్పులేదు. వీళ్ళు ఏం మాట్లాడేసినా తప్పులేదు. ఏదో ఒక మామూలు పోస్ట్ పెడితే దానికి ఒక పాట లాంటిది ఒకటి పెట్టి, బూతు పాట కూడా కదండి, మల్లెలవాన్ని ఏదో పాట ఏదో పెట్టారంటాడు. అలా ఒక పాట పెట్టినందుకు దేనికో వీళ్ళ మీద కేసులు పెట్టేసి ఇంటరాగేషన్లు చేసేసి మనుషులు కనిపించకుండా దాచేసి కొట్టారు. మరి ఏం చేశారు? మీరు కొట్టారనే మేము అనుకుంటున్నాం. కొట్టకపోతే అంత పెద్ద మనుషులు అక్కడ వచ్చి అడిగినప్పుడు మీరు ఎందుకు చూపించలేదు? అర్ధరాత్రి తోట చంద్రశేఖర్ గారు, రాహుల్ కిషోర్ గారు, ఇలాంటి పెద్దలందరూ అక్కడికి వచ్చారు. మా కళ్యాణ్ దిలీప్ గారు అక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ అక్కడ తిరుగుతున్నారు. 500 మంది జనాభా, 1000 మంది జన సైనికులు ఎంతమంది బయట ఉన్నారు. ఇంతమంది ఉంటే మీరు మనుషులు చూపెడతానికి ఏంటి బాధ మీకు? ఎందుకు చూపించట్లేదు మీరు? చూపించట్లేదంటే కొట్టారు. వీళ్ళు కొట్టకపోతే ఎందుకు చూపించకుండా ఉంటారు? కొట్టాల్సిన పని ఏముంది? ఫేస్బుక్ పోస్ట్ పెడితే కొట్టేస్తారా మనుషులు మీరు? వాళ్ళు ఏమైనా పెద్ద అసాంఘిక చర్యలు చేస్తారా? వీళ్ళు చేసిన దాని వల్ల సమాజానికి ఏమైనా పెద్ద నష్టం వచ్చేసిందా? ఏమైనా అయిపోయిందా? రోడ్డు మీద ఎవడన్నా తప్పు వెళ్ళిపోయాడా? లేదంటే 1,00,000 కోట్లు ఎవడన్నా తినేసాడా? 1000 కోట్లు తినేసాడా? క్విట్ ప్రోగోలు చేసేసారు వీళ్ళు. ట్రాఫిక్ ఫైన్ కూడా పడి తప్పు కాదు కదా బాబు. అది నచ్చినోడు చూస్తాడు, నచ్చడం మానేస్తాడు. ఇలా ఏదో ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు మనుషుల్ని ఇలా హెరాస్ చేస్తారా? ఇది ప్రజాస్వామ్యం, ఇది నీది రాజ్యాంగమా? నీది పరిపాలన, ఇది పరిపాలన, నియంత పాలన. ఇది మీకు పోయేకాలం దగ్గరకు వచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు పోయేకాలం చాలా దగ్గరలో ఉంది మీకు. సాధినేని గారు అంటండి ఈ మహాతల్లి గారి గురించి ఇవన్నీ పోస్టులు పెడతారు. ఎంతమందిని పెడతారు మీరు జైల్లోనూ? మొదలెడతారండి. ఇప్పుడు 1,00,000 మంది పోస్టులు పెట్టారు, 1,00,000 మందిని పెట్టేస్తారు మీరు జైల్లోనూ. పెట్టండి, ఎంతమందిని పెడతారు? వాళ్ళు ఎంతమంది సరిపోతారు మీరు పోస్టులు పెడతాం మొదలెడతారు? దీనికి కూడా ఆడెవడ ఇందాక వచ్చాడు కాబట్టి వైసీపీ కోటే. ఒరే, ఇక్కడ జనాలు జైల్లో పెట్టారు, రేపు నిన్ను పెట్టిన ఇలాగే మాట్లాడాలి మేము. నీకు అర్థమవుతున్న విషయం? నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు రేపొద్దున నిన్ను అలాగా అన్యాయంగా నిన్ను పెట్టినా తప్పే, అది గుర్తుపెట్టుకో. ఎవరిని పెట్టినా తప్పే. ఇది జైల్లో పెట్టేసేంత తప్పులు అక్కడ ఏం జరగలేదు, అది అర్థం చేసుకోండి. కాబట్టి వైసీపీ అంటే మీకు ఇంక శవాల మీద పేలాలు ఏరుకుని బుద్ధి పోదేంటారా మీకు ఎవరికైనా? 5 రూపాయలు ఇస్తా చాలా, పోస్ట్కి 5 రూపాయలు ఇస్తా సరిపోతుందా నీకు? శవాల మీద పేలాలు ఎరుగు తినేస్తావా? పెంట మీద పులిహార తినేస్తావా నువ్వు? తినండి మీరు అలాగే బతకండి. ఎదవ బతుకులు మీరు. ఇక్కడ లైవ్ అప్డేట్ అయితే ఇదండి. అదో ఇప్పుడే జ్ఞానప్రకాష్ గారు ఇప్పుడే పెట్టారు, జస్ట్ లైవ్ ఫ్రమ్ లొకేషన్ లైవ్ అని చెప్పి పెట్టారు. చూడండి. ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ అప్. మనుషులను అడుగుతున్నాను, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీకు దయచేసి నేను అడిగే రిక్వెస్ట్ అలా ఒకటే, వీలున్నంత వరకు అక్కడికి వెళ్ళండి, ఏమైందో తెలుసుకోండి, బయటికి రండి మనుషులు. మనం అక్కడికి వెళ్ళి అరాచక పనులు ఏం చేయక్కర్లేదు. మా జనాలు చూపించండి, మాకు ముందు ఏం చేశారో చూపించండి అని అడగండి. తప్పేంటి? మన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? 2 ఫేస్బుక్ పోస్టులు 2 ట్రోల్స్ చేసేస్తే మనుషులు జైలు, అసలు ట్రోల్ చేస్తే జైల్లో పెడతాం ఎక్కడన్నా ఉందండి? ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? అడిగే వాళ్ళు ఉండరు అనుకుంటున్నారు. పోలీసులు కూడా రాంగ్గా వర్క్ చేస్తున్నారు. కరెక్ట్ అండి. ఇది ఏదో పెద్ద పోస్ట్, ఇదేమన్నా పెద్ద పనా ఏంటి? ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెడితే మనుషులు తీసుకెళ్లి జైల్లో పెడతారా? ఇంకా భావ ప్రకటన స్వాతంత్రం అనేది ఎక్కడ ఉంది? పోనీ అందులో ఏమైనా బూతులు తిట్టేసి ఏం చేశారు? ఇప్పుడు శంకర్ గారు పోస్ట్ పెట్టాడు అండి, అందులో ఆయన అన్పార్లమెంటరీ పెట్టింది ఏంటో చెప్పండి. వెటకారాలు ఇంకా వాళ్ళు చేయరా? పచ్చిబూతులు తిడతా పెట్టి పోస్టులు ఉన్నాయి.
ఎన్ని పేజీలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంతంత పేజీలు ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారో వాళ్ళ గురించి ఎవడో పట్టించుకోడే. అంటే వీళ్ళ మీద మీరు పెడతారు తప్ప వాళ్ళ తప్పు చేస్తూ వదిలేస్తారు మీరు. ఇదా మీ పాలన? ఇలాంటి దుర్మార్గులు మీరు ఎన్నుకుంటాం మళ్ళీ వీళ్ళ కోసం కాబట్టి మాకు వేసేయండి. ఒరి అమ్మ ఇందులో పేలాలు వేసుకుంటున్నారు పాపిస్తే వాళ్ళరా. చెయ్యి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.